ఆళ్లగడ్డలో కేబుల్ వార్ తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డ వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియకు టీడీపీ సీనియర్ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి మధ్య మొదటి నుండి ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో ఉంది. గతంలో ఏవి సుబ్బారెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరిగింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్నారు. ఈ కుట్రకు భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ రాముడు ముఖ్య సూత్రధారులని ఏవి సుబ్బారెడ్డి ఆరోపించారు. తాజాగా ఆళ్లగడ్డలోని ఏవి సుబ్బారెడ్డి సిటీ కేబుల్ నెట్వర్క్ను లాక్కునే ప్రయత్నం చేసింది అఖిలప్రియ వర్గం. ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన కేబుల్ వైర్లను అఖిలప్రియ వర్గీయులు కట్ చేయించి అఖిలప్రియకు సంబంధించిన కేబుల్ కనెక్షన్లు ఇవ్వడంపై ఏవి సుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కేబుల్ కనెక్షన్ అక్రమంగా దౌర్జన్యంగా లాగాలని భూమా అఖిలప్రియ, భార్గవ్ సహాయ సహకారాలతో కొంతమంది మా కనెక్షన్ మా జంక్షన్ మాకు లింక్ ఇచ్చి దౌర్జన్యంగా లాగారు. గతంలో కూడా సిరివెల్ల, గోయిందపల్లె, సద్దాం కాలనీ లాగారు. ఒక రాస్తుల మీదకి వచ్చి దౌర్జన్యం, నీకు దమ్ముంటే కోటికి రా, ఫ్రీ జనాలకు. నేను 270 రూపాయలు పెట్టాను, 200 రూపాయలకి ప్రజాప్రతినిధి అయితే దౌర్జన్యంగా ఒక రాస్తుల మీద అయింది. అఖిలప్రియకు కౌంటర్గా ఏవి సుబ్బారెడ్డి ఓ నిర్ణయం తీసుకున్నాడు. తనకు ఆర్థికంగా నష్టమైన కేబుల్ కనెక్షన్లను ఫ్రీగా ఇస్తామంటూ ప్రకటన చేశాడు. అఖిలప్రియను దెబ్బతీయడానికి కొత్త కనెక్షన్లతో సహా పాత వాటికి సైతం ఫ్రీగా ఇస్తున్నట్టు ప్రకటించాడు ఏవి సుబ్బారెడ్డి. అఖిలప్రియను దెబ్బతీయడానికి కొత్తగా కనెక్షన్లతో సహా పాత వాటికి సైతం ఫ్రీగా ఇస్తున్నట్టు ప్రకటించాడు ఏవి సుబ్బారెడ్డి. ఆళ్లగడ్డలో దాదాపు 2000కు పైగా ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన సిటీ కేబుల్ కనెక్షన్లు ఉన్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఉచిత కనెక్షన్లు అమల్లోకి వస్తాయట్టు కరపత్రాలు ముద్రించి ఇంటింటికి పనిచేశారు ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు. మొత్తానికి ఎమ్మెల్యే అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్య గొడవతో ఆళ్లగడ్డ పట్టణ ప్రజలకు కేబుల్ కనెక్షన్లు ఫ్రీగా వచ్చేశాయి. కానీ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.